ఈ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. అందుకని ఇద్దరు రౌడీలు ఈమెను కిడ్నాప్ చేద్దాం అని ఈమె తలపై కర్రతో కొడతారు. దీనితో ఈమె స్పృహ కోల్పోగా ఈమెను ఒక అట్టపెట్టెలో ప్యాక్ చేసి తీసుకువెళ్ళాలి అని అనుకుంటారు. ఇంతలో సెక్యూరిటీ కుర్రాడు వీళ్ల దగ్గరకు వచ్చి, మీరు ఈ కాలనీ నుండి బయటికి వెళ్ళాలి అంటే సంతకం చేయాలి అని వీళ్లని తీసుకువెళ్తాడు. ఇంతలో అక్కడికి మూవింగ్ సిబ్బంది వస్తారు. కింద ఉన్న అట్టపెట్టెను వీరిది అనుకుని వ్యానులో ఎక్కించి అక్కడ నుండి వెళ్లిపోతారు. అయితే వీళ్లు ఈ పెట్టెను ఈ కుర్రాడి ఇంట్లో డెలివరీ చేస్తారు. అప్పుడు ఈ కుర్రాడు తన అసిస్టెంట్తో ఆ పెట్టె తెరిచి అందులో ఉన్న మన వస్తువులు బయటికి తీయమని చెప్తాడు. అయితే అసిస్టెంట్ ఈ పెట్టె తెరవబోయు షాక్ అవుతాడు. ఇది చూసి ఈ కుర్రాడు ఎందుకని తెరవకుండా ఆగావు అని అడుగుతాడు. అప్పుడు అసిస్టెంట్ ఈ బాక్సులో నుండి సౌండ్ వచ్చింది బాస్ అని చెప్తాడు. అప్పుడు ఈ కుర్రాడికి కోపం వచ్చి, నీ బద్ధకాన్ని పక్కన పెట్టి ముందు బాక్సు ఓపెన్ చెయ్యి అని అంటాడు. దీనితో ఇతడికి వేరే దారి లేక ఆ బాక్సు ఓపెన్ చేస్తాడు. అయితే ఈ బాక్సులో ఉన్న అమ్మాయి అసిస్టెంట్ను ఒక్క తన్ను తన్నుతుంది. అయితే తన ఇంట్లోకి వచ్చిన ఈ అమ్మాయిని చూసి ఈ కుర్రాడు ఈమెను దొంగ అనుకుంటాడు. అయితే తలకు దెబ్బ తగలడం వలన ఈమె షాక్లో ఉంటుంది. అలాగే ఈ కుర్రాడు ఈమెను కిడ్నాప్ చేశాడని అనుకుంటుంది. అయితే ఈ కుర్రాడు ఈమెతో వాదించడం ఇష్టం లేక ఈమెను బయటికి గెంటాలని చెయ్యి పట్టుకుని లాగుతాడు. ఇంతలో ఇతడు జారిపోయి ఈమెను కిస్ చేసేంత దగ్గరికి వెళ్తాడు. కాని ఇతడు ఈమెపై పడకుండా అట్టపెట్టెను పట్టుకుని బ్యాలెన్స్ గా ఉంటాడు. ఇంతలో అదుపు తప్పి ఈ కుర్రాడు ఈమెకి కిస్ పెట్టేస్తాడు. దీనితో ఈ అమ్మాయికి కోపం వచ్చి ఈ కుర్రాడిని కొడుతుంది. ప్రతిరోజు ఇలాంటి స్టోరీలు చూడాలి అంటే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.